నాకు తెలిసి స్ట్రేంజ్ థింగ్స్ వాజ్ నెవర్ ఎ డార్క్ టైప్ సైఫై స్టఫ్ సిరీస్. ఇట్ వాజ్ ఆల్ అబౌట్ లైకబుల్ కిడ్స్ క్యారెక్టర్స్ అండ్ వాళ్ళ స్టోరీ. ఇన్ఫాక్ట్ ఫ్రమ్ ది ఫస్ట్ సీజన్ డఫర్ బ్రదర్స్ రైటింగ్ స్టైలే అది. అందుకే ఎప్పుడు స్టోరీ కంటే మూమెంట్స్ ఎక్కువ హైలైట్ అవుతాయి అండ్ దానికి ఒక మిస్టర్ టచ్ ఇచ్చి వాళ్ళు ఫస్ట్ 3 సీజన్స్ లాక్కొచ్చారు. బట్ థర్డ్ సీజన్ కి వచ్చేసరికి ఇట్ వాస్ బిట్ రెపిటేటివ్ అండ్ అలాగే వాళ్ళు ఆల్మోస్ట్ పీక్ దాకా తీసుకెళ్లారు. నెక్స్ట్ ఏం చేయాలనేది దేవర్ హ్యావింగ్ అ బిగ్ క్వశ్చన్. సో అందుకే వాళ్ళు ఏం చేశారంటే ఫోర్త్ సీజన్ కి వచ్చేసరికి ఒక హార్డ్ టర్న్ తీసుకున్నారు. ఒక బిగ్ విల్ ఉండాలని చెప్పి వెకనాన్ తీసుకొచ్చారు అండ్ మొత్తం స్టోరీని వెకనా కనెక్ట్ చేశారు. సో అందుకే థర్డ్ సీజన్ ఎండింగ్ అప్పుడు ఇంట్రెస్ట్ కొంచెం తగ్గుతున్నా గానీ ఫోర్త్ సీజన్ అప్పుడు ఇట్ వాస్ మైండ్ బ్లోయింగ్. కానీ మళ్ళీ వాళ్ళు ఫిఫ్త్ సీజన్ లో వాళ్ళు సిమిలర్ స్టైల్ కే వెళ్ళిపోయారు. మళ్ళీ క్లైమాక్స్ ఎపిసోడ్ లో వేర్ దే లవ్ దేర్ క్యారెక్టర్స్ ఒక మంచి క్లోజర్ ఇద్దాం అనుకున్నారు అండ్ అది ఎంతవరకు వర్క్ అయిందనేది ఆల్రెడీ నా రివ్యూలో చెప్పాను. సో ఈ వీడియోలో లెటెస్ట్ సి అసలు క్లైమాక్స్ ఎపిసోడ్ లో ఏం జరిగింది, ఆ కేవ్స్ లో మనకి గ్లిమ్స్ ఏదైతే ఇచ్చారో అది అసలు ఏంటి అంటే డీటెయిల్ గా హెన్రీ స్టోరీ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను. బట్ స్టిల్ ఇక్కడేం చూపించారో దాని గురించి కూడా ఒకసారి చూద్దాము. అండ్ మెయిన్లీ లాస్ట్ లో నిజంగానే 11 వెళ్ళిపోయిందా, అసలు ఎండింగ్ లో ఏం చూపించారు, దాని మీద నా పర్స్పెక్టివ్ ఏంటి, ఈ విషయాలన్నీ చూద్దాము. ఇంకా వితౌట్ వేస్టింగ్ మోర్ టైం లెట్స్ గో. సో ఎపిసోడ్ స్టార్టింగ్ లో వాల్యూమ్ 2 లో అనుకున్న ప్లాన్ కి తగ్గట్టే అందరూ అప్సైడ్ డౌన్ లోకి వెళ్లారు. వేర్ 11 తన పవర్స్ వాడడానికి ఆ లాబొరేటరీలో ఉన్న ట్యాంక్ లోపలికి వెళ్ళింది అండ్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టు హెన్రీ చేశాడు. దాంతో డైమెన్షన్స్ 2 కొలైడ్ అవడం స్టార్ట్ అయినాయి. సో అందుకే వాళ్ళు మ్యాక్స్ హెల్ప్ తో హెన్రీ మెమరీస్ లోపలికి వెళ్లి తను పట్టుకోవడానికి ట్రై చేశారు. అండ్ ఇక్కడ మొత్తం ఏదైతే చూపించారో ఆ లాస్ట్ వీడియోలో చెప్పినట్టే ఇదంతా అక్కడ ప్లే లో చూపించారు. అండ్ రియల్లీ ఒక్క చోట నెట్ఫ్లిక్స్ నిజంగా కకృతి పడింది. బికాస్ ఆ షో గురించి పెద్దగా ఎవరికి తెలియదు కానీ దాని వాళ్ళు డైరెక్ట్ గా దీనికి కనెక్ట్ చేశారు. ఎక్స్ప్లెయిన్ చేసేది ఇక్కడ కూడా చెప్పొచ్చు, మళ్ళీ షో ఎవరు చూడరని చెప్పి జస్ట్ అలా హింట్స్ ఇస్తా కనెక్ట్ చేశారు. విచ్ ఇస్ రియల్ బ్యాడ్ థింగ్. ఇంకా బాగా ఎక్స్ప్లోర్ చేయాల్సింది. మరి దాంట్లో యాక్చువల్లీ హెన్రీ ఇప్పుడున్న పిల్లల పేరెంట్స్ వీళ్ళందరూ కలిసి ఒక డ్రామా చేస్తారు. సో ఇక్కడ మనకి ఆ డ్రామాకి సంబంధించింది గ్లిమ్స్ అనేది చూపించారు. సో అక్కడ నుంచి వెళ్ళి తను ఆపారు. బట్ అంతలోనే తను హాపర్ కి 11 ఏం చేయబోతుందో చూపించి మొత్తం డైవర్ట్ చేశాడు. బట్ నిజంగా చెప్తున్నా ఈ సీన్ లో డఫర్ బ్రదర్స్ వేరే లెవెల్ రేజ్ బెట్ చేశారు. అంటే వాళ్ళకి క్లియర్ గా తెలుసు ఎంతమంది స్టీవ్ ఫ్యాన్స్ ఉన్నారని. వాళ్ళందరికీ లిటరలీ ప్యాక్ ఎట్టు చేశారు. చూస్తున్నప్పుడు నేను కూడా ఐ వాస్ సర్ప్రైజ్డ్ దట్ ఇంత పెద్ద డిసిషన్ వీళ్ళు తీసుకున్నారా అని. బట్ థ్యాంక్ గాడ్ అంతలోనే జొనాథన్ తన్ని కాపాడాడు. ఇంకా దాంతో వీళ్ళందరూ కలిసి అక్కడ డైమెన్షన్ ఎక్స్ అదే ఎబిస్ లోకి వెళ్తారు. అండ్ వెళ్లే దారిలోనే విల్లను మైక్ వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. అండ్ అలాగే జొనాథన్ అండ్ స్టీవ్ అంటే బేసిక్లీ ప్రతి ఒక్క క్యారెక్టర్ కి ఒక ప్రాపర్ క్లోజర్ ఉండాలనే దాంతోనే వీళ్ళు ఇదంతా చేశారు. కానీ ఇదంతా పక్కన పెట్టేస్తే హియర్ కమ్స్ ద రియల్ పార్ట్. అప్పుడు దాకా లోపలికి వెళ్ళిన హెన్రీ ఆర్ వెక్కన ఫైనల్లీ లోపలికి వెళ్తాడు. అండ్ అక్కడ తాను తన వర్స్ట్ ట్రామా ఆర్ తన మెమరీ ఏదైతే ఉందో అది చూస్తాడు. సో ఆల్రెడీ ప్రీవియస్ వీడియో చూసిన వాళ్ళకి తెలుసు, చూన్న వాళ్ళకి ఇక్కడ హెన్రీ బేసిక్లీ ఐబిస్ కి సంబంధించిన స్టోన్ ని పట్టుకున్నాడు. అండ్ ఆ స్టోన్ ఎలా వచ్చిందంటే ఇదంతా డాక్టర్ బ్రన్నర్ ఆర్ పాపా చేశాడు. అంటే తన ప్రీవియస్ గా తన కొన్ని విషయాలు తెలియటం మూలాన ఆ రీసెర్చ్ అదంతా స్టార్ట్ చేశాడు. కానీ అక్కడ ఉన్న సైంటిస్ట్ ఆ టెక్నాలజీ తీసుకుని ఆ కేవ్ లోకి వచ్చి దాక్కున్నాడు. అండ్ యాక్చువల్లీ ఇదంతా ఆ స్టేజ్ ప్లే లో చెప్పారు. సో అక్కడికి హెన్రీ వెళ్తాడు అండ్ అక్కడ సైంటిస్ట్ ని కొట్టాక తను ఓపెన్ చేసి ఆ స్టోన్ ని పట్టుకున్న నెక్స్ట్ సెకండ్ తాను ఐబిస్ లోకి వెళ్ళాడు. వీరు అక్కడ మైండ్ ఫ్లేర్ తను కంప్లీట్ గా కంట్రోల్ చేసేసింది. అండ్ అదే అక్కడ విల్ కూడా అంటాడు దట్ నువ్వు కూడా నాలాగా యు ఆర్ జస్ట్ ఎ వెసిల్ అని. వీరు మైండ్ ఫ్లేర్ కంట్రోల్ చేయటం మూలాన నువ్వు ఇదంతా చేస్తున్నావని తను అంటాడు. కానీ దానికి హెన్రీ ఒప్పుకోకుండా మైండ్ ఫ్లేర్ నాకు రియాలిటీ చూపించింది, సో అందుకే నేను నా మొత్తం కంట్రోల్ మైండ్ ఫ్లేర్ కి ఇచ్చానని చెప్తాడు. అండ్ డెఫినెట్లీ దట్ వాస్ కంప్లీట్లీ రాంగ్ థింగ్ బికాస్ రియలీ మైండ్ ఫ్లేర్ గోల్ వచ్చేసి వేరే డైమెన్షన్స్ వీటిని కాంకర్ చేయటం. అంటే ఎక్స్పెరిమెంట్స్ హెన్రీ మూలాన ఆ మైండ్ ఫ్లేర్ కి అర్త్ ఆర్ మన డైమెన్షన్ గురించి తెలిసింది. ఇంకా అందుకే సింపుల్ గా ఇట్ వాంట్ టు కన్స్యూమ్ ఆర్ కాంకర్ దిస్ డైమెన్షన్ అండ్ దానికోసం అది హెన్రీ మైండ్ కరప్ట్ చేసింది. సో ఫ్రమ్ ది స్టార్టింగ్ ఆన్ వర్డ్స్ మైండ్ ఫ్లేరే ఇస్ ది రియల్ విలన్. వేరే తనతో కాంటాక్ట్ అయ్యాక హెన్రీ ఆ స్పైడర్ డ్రాయింగ్స్ అవన్నీ గీయడం స్టార్ట్ చేశాడు. వేరే తర్వాత బ్రన్నర్ కూడా తన మీద ఎక్స్పెరిమెంట్స్ చేశాడు. దాని మూలనే తన పిచ్ అనేది ఇంకా పెరిగిపోయింది అండ్ తన బ్లడ్ మూలానే 11 కూడా పుట్టింది. సో ఇలా మొత్తానికి ఇదంతా జరిగింది. ఇదంతా డీటెయిల్ గా ఆల్రెడీ ప్రీవియస్ దాంట్లో చెప్పాను. సో ఇప్పుడు ఏంటంటే మైండ్ ఫ్లేర్ ఇక్కడ హెన్రీని వాడి ఆ మధ్యలో ఉన్న బ్రిడ్జ్ ని డిస్ట్రాయ్ చేసి 2 డైమెన్షన్స్ ని కొలైడ్ చేసి అర్త్ ఈ డైమెన్షన్ మీద వద్దాం అనుకుంది. బట్ ఇక్కడ హెన్రీ ఒక్కడే ఆ మొత్తం పని చేయలేడు కాబట్టి తనకు ఆ పిల్లల పవర్ అనేది కావాలి. సో బేసిక్లీ వాళ్ళు తన పవర్ జనరేటర్స్ అండ్ వాళ్ళందరినీ పెట్టిన ప్లేస్ ఏదో ప్యాలెస్ అనుకున్నాం కానీ అదంతా లిటరలీ ఇట్ వాజ్ అ మైండ్ ఫ్లేర్ బాడీ. ఇన్ఫాక్ట్ ఆల్రెడీ ప్రీవియస్ సీజన్ లో సేమ్ ఇదే మనం అర్త్ మీద కూడా
చూసాము, కానీ మేబీ అర్త్ కాబట్టి ఆ డైరెక్ట్ గా అంతగా ఎఫెక్ట్ చేయలేకపోయింది. అంటే దాని పవర్స్ ఆర్ కాంటాక్ట్ తక్కువ కాబట్టి వీళ్ళు ఈజీగా వచ్చినట్టు చూపించారు. యాక్చువల్లీ లాస్ట్ ఎపిసోడ్ లో ఇదే కొంచెం ప్రాబ్లమాటిక్ అయిన విషయం. బికాస్ లిటరలీ వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి అక్కడున్న మైండ్ ఫ్లేర్ ఓడించడానికి ట్రై చేస్తున్నారు. సో మళ్ళీ అర్త్ మీద ఓడిచ్చినట్టే చాలా సింపుల్ గా అవజేస్తారు. ఇంకా కొంచెం ఎపిక్ గా ఆర్ ఇంకా కొంచెం కష్టపడినట్టు చూపించుంటే మేబీ ఆ సాటిస్ఫాక్షన్ ఆర్క్ అనేది వచ్చి ఉండేది. ఇన్ఫాక్ట్ వాళ్ళిద్దరి మధ్యలో ఫైట్ కూడా తన లిటరల్ గా రిఫ్ట్ లోకి తోసినప్పుడే ఇట్ వాస్ మోర్ ఎపిక్ దెన్ దిస్. సో తీసుకెళ్లే హై ఇంకా పైకి తీసుకెళ్లాల్సింది కానీ మధ్యలోనే ఆపేశారు. సో దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం ఈ సిరీస్ కొంచెం అలా అనిపించడానికి. అండ్ అక్కడ జాయ్స్ తో ఎండింగ్ ఏదైతే చేశారో హెన్రీది ఆర్ వెక్నాది, దట్ వాజ్ రియలీ అ వెరీ గుడ్ థింగ్. అంటే బికాస్ ఫస్ట్ నుంచి అందరూ నమ్మినా నమ్మకపోయినా వీళ్ళు మళ్ళీ వస్తాడని తనే నమ్మి చాలా విషయాలు తను ఫేస్ చేసింది. సో అందుకే నిజంగా తను అలా చంపటం అనేది ఇట్ వాజ్ అ వర్త్ థింగ్. అండ్ ఎవ్రీబడి హ్యాస్ ఎ క్యారెక్టర్ ప్లాట్స్. వాళ్ళు ఎవరిని చంపాలనుకోలేదు. సో ఇట్స్ ఎ డబుల్ ఎడ్జ్ స్వార్డ్. ఈ సిరీస్ వాళ్ళు ఒక మంచి హోల్సమ్ లాగా ఎండ్ చేద్దాం అనుకున్నారు కాబట్టి అలా చేశారు. ఇప్పుడు ఆడియన్స్ ఎవరిని చంపలేదు ఎందుకని ఫీల్ అవుతున్నారు. అండ్ అదే కనుక ఒకరు చంపుంటే అనవసరంగా చంపారని మళ్ళీ ఫీల్ అయ్యేవాళ్ళు. సో అందుకే ఖచ్చితంగా ఏం చేసినా గానీ ఒపీనియన్స్ ఉండేవి. ఇప్పుడు వాళ్ళు వాళ్ళకి నచ్చింది చేశారు. సేమ్ విత్ ది మిలిటరీ వన్ ఆల్సో. ఇంకా టెన్షన్ తెప్పకుండా ఫట్మన్ లాగేశారు. కానీ స్టిల్ వాళ్ళు అక్కడ చాలా సర్ప్రైజింగ్ గా 11 ని చంపేశారు. అండ్ నిజంగా ఇదంతా చూస్తున్నప్పుడు ఐ ఫెల్ట్ ఇంకేదో ఉంది. బికాస్ 1 hour ఉంది కాబట్టి ఇంకా పైకి తీసుకెళ్తారు అనుకున్నాను. బట్ దిస్ వాజ్ ది ఎండింగ్. ఇక్కడ నుంచి క్లోజర్ వైపు వెళ్లారు. 18 months తర్వాత ఏం జరిగిందో చూపించారు. వాళ్ళందరూ స్కూల్ అయిపోయింది. దే గ్రాడ్యుయేటెడ్. ఇక్కడ మన డెస్టినీ ఇచ్చిన స్పీచ్ ఇట్ వాస్ డైరెక్ట్ రెఫరెన్స్ టు ఎడీ స్పీచ్. అంటే ఎడీ స్పీచ్ ఇలా ఇస్తానని చెప్పి మనకు ఆల్రెడీ చెప్పాడు. సో ఇక్కడ డెస్టిన్ అదే మొత్తం రీక్రియేట్ చేశాడు. అండ్ ఇంకో వైపు మ్యాక్స్ మొత్తం రికవర్ అయిపోయింది. అండ్ షీ స్టిల్ విత్ లూకస్ అండ్ దే బోత్ ఆర్ లివింగ్ హ్యాపీ. అండ్ జాయ్స్ అండ్ హాపర్ ఇద్దరు పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. దెన్ కమింగ్ టు ద బిగ్ వన్స్, రాబిన్ రేడియో జాకీ పని చేస్తుంది. స్టీవ్ ఏమో అక్కడే ఉండి బేస్బాల్ కోచ్ లాగా మారాడు. అండ్ జొనాథన్ ఏమో ఫిల్మ్ స్కూల్ కు వెళ్ళాడు. అండ్ నాన్సీ ఏమో తన కాలేజ్ మానేసింది. డైరెక్ట్ గా రియల్ వరల్డ్ లోకి వెళ్ళిపోదామని తను అనుకుంది. ఇన్ఫాక్ట్ డైరెక్ట్ గా మేబీ ఇక్కడ వాళ్ళు నాన్సీ స్పిన్ ఆఫ్ కి కనెక్షన్ ఇచ్చారు. బికాస్ నెట్ఫ్లిక్స్ అఫీషియల్లీ అనౌన్స్డ్ నాన్సీతో ఒక స్పిన్ ఆఫ్ షో రాబోతుందని. సో ఇక్కడ వీళ్ళు దానికే కనెక్ట్ చేశారు. ఇన్ఫాక్ట్ దీని లాస్ట్ లో వాళ్ళు అనుకుంటారు మనం ప్రతి మంత్ కలుద్దామని. అండ్ మిగిలిన వాళ్ళందరూ కూడా హ్యాపీగానే ఉన్నారు. గ్రాడ్యుయేషన్ అయిపోయాక ఫర్ వన్ లాస్ట్ టైం వీళ్ళు మళ్ళీ డంజన్స్ అండ్ డ్రాగన్స్ ఆడుకున్నారు. అండ్ రియలీ దిస్ వాజ్ అ హోల్సమ్ థింగ్. బికాస్ డైరెక్ట్ గా ఇది ఫస్ట్ సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ కి స్ట్రేట్ అవే కాల్ బ్యాక్ ఆర్ నాస్టాల్జియా. ఇక్కడ అన్నిటికంటే సర్ప్రైజింగ్ పార్ట్ వాస్ అప్పుడు మైక్ చెప్తాడు దట్ లాస్ట్ లో 11 నాకు మొత్తం చెప్పేశాక అక్కడ యాక్చువల్లీ అవన్నీ ఆన్ చేసే ఉన్నాయి. అంటే తన పవర్స్ పనిచేవి కాబట్టి అక్కడ ఖాళీ ఇంకా బతికే ఉంది. అండ్ తను వన్ లాస్ట్ టైం ఒక ఇల్యూజన్ క్రియేట్ చేసింది. 11 చనిపోయినట్టు మనందరినీ నమ్మించింది. సో దట్ ఇంకెప్పుడు ఆర్మీ వాళ్ళు ఆ ఎక్స్పెరిమెంట్ చేయకుండా ఉండాలని. అండ్ అక్కడ నుంచి తప్పించుకుని 11 మేబీ వాళ్ళు ఫస్ట్ నుంచి అనుకున్న ఆ వాటర్ ఫాల్స్ ఉన్న లొకేషన్ కి 11 వెళ్ళిపోయిందని మైక్ అందరికి చెప్తాడు. వీరు తన థీరీ లాగానే చెప్తాడు. అండ్ ఆ థీరీ బాగుంది కాబట్టి అందరూ దాన్ని నమ్ముతారు. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ థీరీ నాకు తెలిసి కరెక్ట్ గా ఈ పాయింట్ లోనే మైక్ వచ్చిండిద్ది. వీరు అక్కడ స్పీకర్స్ చూడంగానే తనకి ఆ సౌండ్ వేవ్ మిషన్స్ గుర్తొచ్చాయి. మేబీ అప్పుడే తనకి ఈ థీరీ అనేది తన మైండ్ లో క్రియేట్ అయ్యి ఉండొచ్చు. అండ్ నాకు తెలిసి స్టిల్ ఇట్స్ ఎ థీరీ ఓన్లీ. అంటే నిజంగా అక్కడ 11 బతికుండదు. ఈ స్టోరీ అంతా కూడా ఇట్స్ జస్ట్ మైక్స్ కోపప్ స్టోరీ అని నా స్ట్రాంగ్ ఫీలింగ్. లైక్ ఫస్ట్ థింగ్ అప్పుడే హాపర్ తనతో మాట్లాడాడు. వేరొకటి లైఫ్ అంతా నీదే తప్పని బ్లేమ్ చేసుకుంటా బతికే. ఆరెల్స్ రెండోది తన డెసిషన్ కరెక్ట్ అది ఎందుకు అని ఆలోచించకుండా జస్ట్ దాంతో లీవ్ ఆన్ అమ్మని తను చెప్పాడు. అండ్ ఆ విషయం మైక్ మైండ్ లో అలాగే ఉండిపోయింది. ఎప్పుడైతే తన స్పీకర్స్ చూడంగానే ఆటోమేటిక్ గా తన మైండ్ లో ఈ స్టోరీ అనేది క్రియేట్ అయ్యి ఉండొచ్చు. బికాస్ డెఫినెట్లీ నాకు తెలిసి ఖాళీ అప్పుడే బుల్లెట్స్ తగలంగానే అక్కడే చనిపోయింది. ఇన్ఫాక్ట్ పేలిన బాంబ్స్ కూడా ఫస్ట్ పేలిందే అదే బిల్డింగ్ లో. ఇట్ వాస్ హైలీ ఇంపాసిబుల్. అండ్ అసలు నిజంగా మిషన్స్ ఆన్ చేసి ఉంటే అక్కడ 11 కనీసం నుంచునేది కాదు. తను మొత్తం లిటరలీ కొలాప్స్ అయిపోయి ఉండేది. రెండో తను లిటరలీ మళ్ళీ మైక్ తో సబ్ కాన్షియస్ లెవెల్లో మాట్లాడింది. అంటే స్టిల్ షీ వాస్ ఏబుల్ టు యూజ్ హర్ పవర్స్. సో డెఫినెట్లీ ఇక్కడ 11 చనిపోయి ఉండొచ్చు. మెయిన్లీ ఇక్కడ వీళ్ళు ఒక ప్రాపర్ బుక్ ఎండింగ్ ఇద్దాం అనుకున్నారు. లైక్ 11 లేకపోయి ఉంటే అసలు ఎక్స్పెరిమెంట్ ఉండేదే కాదు. అప్పుడు తను టచ్ చేసి ఉండేదే కాదు. ఆ తర్వాత తను వీళ్ళని కలిసి ఉండేదే కాదు. సో ఎవ్రీథింగ్ స్టార్టెడ్ విత్ 11. సో అందుకే తనతోనే ఎండ్ చేయాలి అనుకున్నారు. అండ్ వాళ్ళు ఇక్కడ అదే చేశారు. బట్ స్టిల్ ఆడియన్స్ కి ఆ మిస్టరీ అనేది ఉండాలి కాబట్టి ఇక్కడ వాళ్ళు మైక్ హెల్ప్ తో అది క్రియేట్ చేశారు.
ఇన్ఫాక్ట్ ఆ తర్వాత దే గేవ్ అస్ ఎ హింట్ దట్ తన ఒక రైటర్ అవుదాం అనుకుంటున్నాడని. సో సింపుల్ గా తన లైఫ్ లో మూవ్ అవడానికి ఆటోమేటిక్ గా ది స్టోరీ అనేది తన బ్రెయిన్ లో క్రియేట్ అనేది మై మెయిన్ థియరీ. బట్ ఎనీవేస్ దే వర్ ఆల్ హ్యాపీ. మెయిన్లీ ఈ క్లైమాక్స్ షాట్ ఇది కూడా చాలా బాగుంది. లిటరలీ దే వర్ షోయింగ్ ఇంకా డంజన్స్ అండ్ డ్రాగన్స్ వీళ్ళు ఇంకెప్పుడు ఆడరు అండ్ ఈ మ్యాంట్లు ఏదైతే ఉందో అది ఫ్యూచర్ జనరేషన్ కి పాస్ ఆన్ అయిపోయిందని చాలా బాగా చూపించారు. సో యా దిస్ వాజ్ ఇట్. ఒక డెకెట్ పార్ట్ రన్ అయిన షో ఫైనలీ ఇలా ఎండ్ చేశారు. వీరు ఫినాలే 1-2 విషయాల మూలన అంత హైగా వెళ్ళకపోయినా ఎమోషనల్లీ ఎండ్ అయింది. సో ఓవరాల్ దీస్ ఆర్ మై థాట్స్ థీరీస్. ఒక క్లోజర్ వీడియో లాగా ఇది చేశాను. మరి మీ సంగతి ఏంటి? మీకు ఎలా అనిపించింది? మీ థీరీస్ ఏంటి? ఇవన్నీ కింద కమెంట్స్ లో చెప్పండి. అండ్ అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్.